ఇటీవల కాలంలో భారత యువ క్రికెటర్లలో నితీష్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోయింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్ భారత క్రికెట్ భవిష్యత్తును ఆశాకిరణంగా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగానే ఆకాంక్షతో ఉన్న నితీష్ కుమార్ రెడ్డికి ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మాత్రం నిరాశ ఎదురైంది. ఈ పేలవ ప్రదర్శన అతని టెస్ట్ ఎంట్రీపై సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ బోర్డులో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ముందున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి విషయంలో కూడా గంభీర్ సానుకూలంగా ఉన్నాడని, అతనికి 5 టెస్టుల జట్టులో చోటు కల్పించాలనుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇంగ్లాండ్ ఏ జట్టులో జరిగిన మ్యాచ్లలో నితీష్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక యువ క్రికెటర్ టెస్ట్ క్రికెట్ లో సత్తా చాటాలంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నిలకడగా రాణించడం చాలా అవసరం. ఇంగ్లాండ్ ఏ జట్టులో మ్యాచ్లు టెస్ట్ క్రికెట్ కు ముందు యువ ఆటగాళ్లకు ఒక మంచి వేదికగా ఉపయోగపడతాయి. అయితే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ తడబడడంతో టెస్ట్ క్రికెట్ లాంటి సుదీర్ఘ ఫార్మాట్ లో అతను ఇంకా సిద్ధంగా ఉన్నాడా అనే ప్రశ్న తలెత్తుతున్నాయి. ఈ ప్రదర్శన నితీష్ కుమార్ కు ఒక గట్టి ఎదురుదెబ్బ అని చెప్పలేం. కానీ టెస్ట్ క్రికెట్ లాంటి కఠినమైన ఫార్మాట్ లో రాణించడానికి అతను తన ఆటలో మరింత పరిపక్వత సాధించవలసిన అవసరం ఉందని ఈ మ్యాచ్లలో స్పష్టమైంది. బంతి ఎదుర్కోవడంలో, సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడంలో, అలాగే బౌలింగ్ లో వికెట్లు తీయడంలో అతను మరింత మెరుగవ్వాలి. గౌతమ్ గంభీర్ నితీష్ కుమార్ రెడ్డిని టెస్ట్ జట్టులోకి తీసుకోవాలని భావించినప్పటికీ అతని ప్రస్తుత ప్రదర్శన సెలెక్టర్లను పునరాలోచింపజేసే అవకాశం ఉంది. నితీష్ వంటి యువ ఆటగాళ్లకు మరింత సమయం ఇవ్వాలి. వారు తమ ఆటను మెరుగుపరుచుకోవడానికి తగిన అవకాశాలు కల్పించాలి. అయితే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ స్థాయికి తగ్గట్లుగా తనను తాను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా ఆటగాళ్లపైనే ఉంటుంది. ఇంగ్లాండ్ తో టీమిండియా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. ఈ సిరీస్ లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవి ప్రమాదంలో పడింది. ఎందుకంటే గంభీర్ టెస్ట్ ఫార్మాట్ లో ఎటువంటి ప్రత్యేక ఫలితాలను ఇవ్వలేకపోయాడు. అతని నాయకత్వంలో భారతదేశం న్యూజిలాండ్ పై 3-0 తేడాతో, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 3-1 తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అతన్ని టెస్ట్ ఫార్మాట్ నుంచి తొలగించాలని డిమాండ్లు పెరగడం ప్రారంభించాయి. కానీ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ పర్యటనను గెలవడానికి తన సాయశక్తిలా ప్రయత్నిస్తాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి గంభీర్ టెన్షన్ ను పెంచాడు. అవును, బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ లయన్స్ పై ఎవరు బ్యాటింగ్ చేయలేకపోవడంతో గంభీర్ అయోమయంలో పడ్డాడు. నితీష్ కుమార్ రెడ్డి తన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత కఠోరంగా శ్రమించి తిరిగి పుంజుకుంటాడని ఆశిద్దాం. అతనిలో ఉన్న ప్రతిభను పూర్తిగా వెలికితీసి భారత టెస్ట్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా మారాలని కోరుకుందాం.